SS న్యూస్, నేను మీ శోభ. శనివారం పెద్దపాడు అంబేద్కర్ గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాల ఆవరణలో అటల్ ట్యాంకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ ను DCO బాలాజీ నాయక్ ప్రారంభించారు. పెద్దపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాల మరియు కళాశాల ఆవరణలో అటల్ టింకరింగ్ ల్యాబ్ ఎగ్జిబిషన్ ను DCO బాలాజీ నాయక్ ప్రారంభించారు. ముందుగా రిబ్బన్ కట్ చేసి జ్యోతి ప్రజ్వలనతో ఆయన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ఉపాధ్యాయ సిబ్బందితో కలిసి పరిశీలించారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాళ్లను డిస్ప్లే, డిజిటల్ బోర్డ్స్, ఆటోమేటిక్ క్రాఫ్ట్, ఎలక్ట్రికల్ లైట్, రోబో, వివిధ రకాల పేపర్లతో, వేస్టేజ్ మెటీరియల్ తో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను తిలకించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. పిల్లల్లో ఇప్పటి నుంచే మంచి జ్ఞానం పెంపొందించడానికి ఇటువంటి ఎగ్జిబిషన్లు తోడ్పడతాయని అభినందించారు. పిల్లల్లో ఉన్న నైపుణ్యతను బయటకు తీసుకురావాలని ప్రయత్నమని అన్నారు. జిల్లాలో గురుకుల పాఠశాలల్లో ఈ అటల్ ట్యాంకరింగ్ ల్యాబులు ప్రతి కళాశాలలో ఉన్నాయని తెలిపారు. ప్రతి సంవత్సరం ఈ కళాశాలల్లో జరుపుకోవడం ద్వారా పిల్లలకు మంచి జ్ఞానం సంపాదించి ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఈ ఎగ్జిబిషన్ ఎంతో దోహదపడుతుందని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ మార్పు జ్యోతి, వైస్ ప్రిన్సిపల్ మాధవీలత, దుప్పలవలస ప్రిన్సిపల్ దేవేందర్ రావు తదితరులు పాల్గొన్నారు. ఓటర్ల జాబితా నుండి డేటా నమోదులు తొలగించడంలో ఎలాంటి అలసత్వం పనికిరాదని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బిల్లాడ్కర్ అన్నారు. ERO, AEROలతో శనివారం జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ తో కలిసి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ 2024పై ఆయన సమీక్ష నిర్వహించారు. ఒకే ఫోటోతో 2 అంతకు మించి ఉన్న ఓట్లను తొలగించడం లేదా సరిచేయడంలో ఇచ్చాపురము, సోంపేట, ఎచ్చెర్ల తహసీల్దార్లు నిర్లక్ష్యం వహించారని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇంకా చాలా చోట్ల ఒకే ఇంటి నెంబరుతో ఉన్న ఓట్లను సరిచేయాలన్నారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగస్వాములైన అధికారులందరూ 2 రోజుల్లో దాదాపు 5,000 PSC, DSCలను సరిచేయాల్సిందేనని ఆదేశించారు. ఎక్కడా సాంకేతిక లోపం లేదని, సవరణలకు, క్లైముల పరిష్కారానికి జనవరి 12ను ఎలక్షన్ కమిషన్ డెడ్ లైన్ గా విధించిందని, జనవరి 22న పూర్తి స్థాయి ఓటర్ల జాబితా ప్రచురణ ఉందని అన్నారు. సమావేశంలో DRO ఎం గణపతిరావు ఉన్నారు. టెక్కలి మండలం పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. శనివారం టెక్కలి మండలం పోలవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో పోలవరం 1, 2 మరియు పెద్దసాన 1, 2 మరియు 3 సచివాలయాల పరిధిలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మాజీ మంత్రి కిల్లి కృపారాణి పాల్గొని ప్రారంభించారు. కార్యక్రమంలో ఆమెతో పాటు కిల్లి రామ్మోహన్ రావు, స్థానిక కాంటెస్ట్ సర్పంచ్ ఢిల్లీశ్వరరావు, ఎంపీటీసీ కూర్మారావు, జేసీఎస్ కన్వీనర్ మోహన్ తదితరులు పాల్గొన్నారు. తాలాడ గ్రామంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న విశ్వాసరాయ్ కళావతి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తున్నామని ఎమ్మెల్యే విశ్వాసరాయ్ కళావతి అన్నారు. భామిని మండలం గనసరా సచివాలయం, తాలాడ, మాసగూడ గ్రామాల్లో శనివారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే కళావతి పాల్గొన్నారు. ప్రతి గడపకు అందుతున్న సంక్షేమ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరించారు. పేదల అభ్యున్నతే ధ్యేయంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలవ్వట్లేదన్నారు. ఇళ్లు లేని ప్రతి పేదవాడికి సొంతింటి కలను సాకారం చేస్తూ సుపరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదల పెన్నిదిగా నిలిచారన్నారు. గ్రామంలో ఉన్న 420 కుటుంబాలను గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా సందర్శించి ప్రభుత్వ పథకాలను వివరించారు. ఇంకా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ కుటుంబానికైనా అందకపోతే అటువంటి వాటిని కూడా ఆదుకునేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చర్యలు చేపడుతుండడం ఎంతో శుభపరిణామని ఎమ్మెల్యే కళావతి అన్నారు. ప్రజా సంక్షేమం కోసం, పేదల అభివృద్ధి కోసం అహర్నిశలు పాటుపడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ప్రజలంతా ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కళావతి కోరారు. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీని అఖండ మెజారిటీతో గెలిపించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి రాష్ట్ర ముఖ్యమంత్రిని చేద్దామని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పాలనను చూడలేని ప్రతిపక్షంతో కూడిన పచ్చదండును తరిమి కొడదామని ఎమ్మెల్యే కళావతి అన్నారు. కార్యక్రమంలో భామిని మండలం జడ్పీటీసీ, ఎంపీపీ, వైస్ ఎంపీపీలు, మండల సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు. నవరత్నాలు నవ మోసాలు అనే పేరిట బుక్లెట్ ను విడుదల చేసిన నరసన్నపేట మాజీ శాసనసభ్యులు భగ్గు రమణమూర్తి. శనివారం సారవకోట మండలం అడ్డపనస పార్టీ కార్యాలయంలో మాజీ శాసనసభ్యులు ఇన్ఛార్జి భగ్గు రమణమూర్తి అధ్యక్షతన మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో భగ్గు రమణమూర్తి మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు మాయమాటలు చెప్పి పాదయాత్ర చేసి 730కు పైగా హామీలిచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడి 4.5 సంవత్సరాలు అయినప్పటికీ ఎటువంటి హామీలు నెరవేర్చలేదని, 15% మేరకు మాత్రమే హామీలు అమలు చేసి 85% వరకు అమలు చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు.
పాదయాత్ర చేసినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన హామీల్లో 51 హామీలకు గాను కేవలం 6 మాత్రమే ఆచరణలోకి తెచ్చి ప్రజలకు మోసం చేశారన్నారు. అలాగే పాదయాత్రలో జిల్లా మరియు నియోజకవర్గ హామీల్లో 430 హామీలకు గాను కేవలం 3 హామీలు నెరవేర్చి ప్రజలకు నవరత్నాల పేరుతో మోసం చేసి మభ్యపెట్టారని, ఇవి అన్ని కూడా ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో వైసీపీకి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి ధర్మాన తేజ్కుమార్, మండల పార్టీ అధ్యక్షులు కత్తిరి వెంకటరమణ, బైరి భాస్కర్ రావు, ప్రధాన కార్యదర్శి ఇసై నాగరాజు తదితరులు పాల్గొన్నారు. రెడ్డి పాదయాత్ర సందర్భంగా 730 హామీలు ఇచ్చి దాంట్లో కేవలం 109 హామీలు పూర్తి చేసి మిగతావన్నీ గాలికి వదిలిస్తాడు. అంటే అతను మాటలకి చేతలకి పొందుకు ఈ జిల్లా ప్రజలు గాని, ఈ రాష్ట్ర ప్రజలు గాని, ఈ నియోజక ప్రజలు గాని నమ్మే పరిస్థితిలో లేరని ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి తరిమి కొట్టవలసిన అవసరం ఉంది. ఒక సమర్థవంతమైన నాయకుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి. ఆ నాయకుడు ఎవరంటే చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ. అందువల్ల రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయండి అని ఈ ఏదైతే సారోకోట పార్టీ ఆఫీస్ నుంచి యావత్ మరి నియోజకవర్గ ప్రజానీకానికి ఈ సందర్భంగా మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపిన మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి శనివారం శ్రీకాకుళం నగర కార్పొరేషన్ పరిధిలో గల స్థానిక మున్సిపాలిటీ ఆఫీస్ దగ్గర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మెకు మద్దతు తెలిపిన శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే గుండా లక్ష్మీదేవి ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షులు పిఎంజే బాబు, డివిజన్ ఇన్ఛార్జ్ కవ్వాడ సుశీల తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా పారిశుద్ధ కార్మికులు వాళ్ళు చేసే పనిని చూస్తే మనకి చాలా బాధ అనిపిస్తుంది. కరోనాలో కూడా రోడ్డు మీదకి ఎవ్వరూ రాని రోజుల్లో కూడా ఒక్క పారిశుద్ధ కార్మికులే రోడ్డు మీదకి వచ్చి పాపం వాళ్ళు మొత్తం చెత్తనంతా తీసుకొని వెళ్లి పూర్తిగా శుభ్రంగా మన శ్రీకాకుళాన్ని ఉంచడం, అదేవిధంగా రాష్ట్రాన్ని ఉంచడం మీ అందరికీ తెలిసిన విషయం. అలాంటి పారిశుద్ధ కార్మికులు మన ఇంట్లో చెత్త మనకే ఇష్టం ఉండదు, దాన్ని తీసి పక్కన పెట్టేస్తాం. అలాంటి చెత్తల్ని ఇంకా చెప్పలేనన్ని విధంగా వాళ్ళు శుభ్రం చేస్తూ మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని ఎంతో శుభ్రంగా ఉంచుతున్న ఈ పారిశుద్ధ కార్మికులు కోరికలు చాలా చిన్న కోరికలు. వాళ్ళు కుటుంబాలు ఈరోజు ఏం కోరుతున్నారంటే మాకు ఉద్యోగ భద్రత కల్పించండి. ఉద్యోగ భద్రత అంటే ఎవరు ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి భద్రత, వాళ్ళని పూర్తి స్థాయిలో ఉంచాలని వాళ్ళు కోరుకుంటున్నారు. మీరు చెప్పిన సమస్యల్ని చంద్రబాబు నాయుడు గారు, అదే బదులుగా లోకేష్ బాబు గారు దృష్టిలో పెట్టి ఈ సమస్యల్ని తప్పకుండా మేనిఫెస్టోలో పెట్టించడానికి ప్రయత్నిస్తారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం రేగడి మండలంలోని ఉంగరాడమెట్ట వద్ద గల జూట్ మిల్ ఫ్యాక్టరీ సమీపంలో పాలకొండ శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ దూబ పద్మావతి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ మెగా వైద్య శిబిరానికి అల్లినా గ్రామానికి చెందిన సైంటిస్టు డాక్టర్ గేదెల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చైర్మన్ దూబ పద్మావతి ఆధ్వర్యంలో వైద్యులు ఎంఎస్ జనరల్ సర్జన్ సాయి కృష్ణ, ఎండి జనరల్ ఫిజిషియన్ సాయి శంకర్, అలాగే గైనకాలజిస్టు విజయశ్రీలు ఉచిత వైద్య శిబిరంలో వైద్య తనిఖీలు నిర్వహించారు. అవసరమైన మందులు రోగులకు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ దోవ పద్మావతి మాట్లాడుతూ ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ మెగా ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉంగరాడమెట్ట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు 550 మంది ఈ వైద్య శిబిరానికి హాజరయ్యారని, వారందరికీ వైద్య పరీక్షలు సిబ్బంది ద్వారా నిర్వహించడం జరిగిందని, వీరందరికీ ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ ధర్మ, పిఆర్ఓ శ్రీకాంత్, స్థానిక ఆర్ఎంపీ మూర్తి తదితరులు పాల్గొన్నారు. శ్రీ విజయ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఎండి దుబే పద్మావతి ఆధ్వర్యంలో ఇక్కడ ఉంగరాడమెట్ట దగ్గర మెగా హెల్ప్ క్యాంప్ జరిగింది. ఈరోజు చాలామంది పేషెంట్స్ వచ్చారు మన దగ్గరికి.
అన్ని రకమైన వైద్య సేవలు అందిస్తున్నాం. ఈరోజు మన దగ్గర అయితే జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, గైనకాలజీ డిపార్ట్మెంట్ సంబంధించిన కేసెస్, ఇంకా ఆర్థోపెడిక్స్ డిపార్ట్మెంట్ సంబంధించిన కేసులు అన్నీ చూసాము. పేషెంట్స్ అందరికీ ఉచితంగా ట్రీట్మెంట్, ఇంకా మెడిసిన్స్ అన్నీ అందుబాటులో జరిగింది. ఇంకా బ్లడ్ టెస్టులు కూడా ఫ్రీగా. కవిటి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. శుక్రవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక ఇచ్చాపురం టౌన్ మరియు కవిటి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పలు ముఖ్యమైన రికార్డులను తనిఖీ చేసి వివిధ సూచనలు చేశారు. క్రమంలో ఇచ్చాపురం చెక్పోస్ట్ ను పరిశీలించి రానున్న ఎన్నికల దృష్ట్యా చెక్పోస్టు వద్ద విధులు నిర్వర్తించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, వాహనాల తనిఖీలు విస్తృతం చేసి అక్రమ రవాణా అరికట్టాలని సూచించారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ఎస్ఎస్ న్యూస్.